తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు, సహోదరులు, పరిశుద్ధులందరికీ ఈ యొక్క సంధ్యావేళలో శుభవందనాలు తెలియజేసుకొనొచ్చు. మన యథావిధిగా శనివారం దినమున ప్రవక్తలను గురించిన అధ్యయనము చేస్తున్నాము, ధ్యానము. ఆ విధంగా ఈరోజు కూడా గత దినములో ఏలియా ఆయన గురించిన ఒక చరిత్ర చూసాము. ఈరోజు కూడా ఆయన శిష్యుడైన, ఆయన పనివాడైన ఎలీషా గురించి ఈరోజు చూసుకుంటాము. ఎలీషా చూడాలంటే చాలా ఉన్న ఒక ప్రవక్తల్లోనే ఏలియా, ఎలీషా వీళ్ళంతా చాలా గొప్ప ప్రవక్తలు కదా. వాళ్ళ గురించి చూసినప్పుడు ఈ యొక్క ఎలీషా ఈయన ఒక పేరు అర్థం వచ్చి యెహోవా విమోచకుడు. ఎలీషా అంటే యెహోవా విమోచకుడు, యెహోవా రక్షకుడు. లేని అన్న యెహోవా రక్షకుడు, యెహోవా మిట్పర్, యెహోవా రక్షకర్ అని ఉంది. అంటే తన పేరు తగినట్టుగా ఆయన తన ఒక ముందు ఉన్న సేవకుడైన ఏలియా ఒక సేవకత్వాన్ని ఉన్నప్పుడు ఈయన వచ్చి పిలిచినప్పుడు ఈయన ఏమాత్రం ఏం చేయలే. ఈయన గొప్ప ధనవంతుడి కుమారుడు. ఆ దేశంలోనే షాపాతు అనే వ్యక్తి గొప్ప ధనవంతుడైన వ్యవసాయకుడు అంట. ఆయన నీతిమంతుడు అంట. చాలా పేరు కలిగిన వ్యక్తి అంట. షాపాతు కుమారుడైన ఎలీషా అన్నప్పుడు మంచి, ఎందుకంటే ఆయన దున్నే ఆ ఏరు కూడా 12వ ఏరు దున్నుతున్నాడు. అప్పుడు ఆయన పిలిచినప్పుడు ఏం చేశాడు? సెలవు పుచ్చుకొని ఆ ఎద్దునే ఆ పనిముట్టుతోనే వాటిని ఏం చేశాడు? వధించి అందరికీ విందు చేసి తల్లిదండ్రులు సెలవు పుచ్చుకొని వచ్చిన వ్యక్తి అడుగుతాడు ఈయన దగ్గర. ఏలియా పిలిచినప్పుడు ఈయన వెళ్ళి ఆయన మీద సాల్లో కప్పుతాడు. తన సాల్లో కప్పినప్పుడు దేవుడు సేవకుని నేను పిలుస్తున్నానప్పుడు ఏమాత్రం ఏం చేయలే. ఎడబాటు తడబాటు చేయలే, అడ్డు ఏమని చేయలే. అయ్యో గొప్ప ధనం ఉంది కదా, మా తండ్రి మంచి ఆస్తి ధనవంతుడిగా ఉన్నాడు కదా, నేను ధనవంతుడు కుమారుడు కదా అని ఏం చేయలే. ఏం మాత్రము దేవుని పిలుపును ఏం చేయలే, నిర్లక్ష్య చూపల, దేవుని సేవకుడిని తుణీకరించేలా ఏం మాత్రము తిరిగి మాట్లాడలే. ఆయన ఇచ్చిన పనిలో చక్కగా చేశాడు. దేవుని ఒక పిలుపుని వాంఛతో వాటిని అంగీకరించి వెంబడి వెళ్ళి ఆయనకు సేవ చేశాడు. ఎవరికి? ఏలియాతో కొంతకాలం సేవ చేశారు ఆయన. వ్యవసాయంలో ఉన్నప్పుడును తండ్రికి చూడప్పుడు అంత ధనవంతుడు ఉన్నా కూడా తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. 12వ ఏర్ ఏం చేస్తున్నాడు? ఆయన దున్నుతున్నాడు. అప్పుడు కూడా చూసినప్పుడు అక్కడ కూడా ఆయన విధేయత చూపించాల్సి, భక్తి ఉంది, విశ్వాసత ఉంది, విధేయమైనత ఉంది. దేవుడు ఎందుకు ఆయన ఏలియాపై చెప్పినప్పుడు నువ్వు పోయి నీ స్థానంలో ఏముంది అభిషేకం ఏమన్నాడా? షాపాతు కుమారుడైన ఎలీషాని అభిషేకం చేయండి. అప్పుడు చూడండి, అప్పుడు ఆయనలో ఉన్న క్వాలిటీ, క్యారెక్టర్ దేవుడు ఏం చేస్తున్నారు చూసి కాబట్టి ఏలియాకి చెప్తున్నారు. ఏలియా కూడా ఏమీ చెప్పలేదు. వెంటనే ఆయన చెప్పిన ప్రకారం పోయి తను ఒక శిష్యుడుగా పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆయన కూడా తండ్రి ఇచ్చిన పనిలో నమ్మకస్తుడు. తర్వాత పనివాడుగా, ఇప్పుడు ఎలీషా పనివాడుగా వచ్చినప్పుడు కూడా నమ్మకస్తుడుగా పనిచేశాడు. తర్వాత తన యజమానుడు వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్తగాను ఈయన ఏం చేశాడు? చాలా 3 విధమైన విషయంలో కూడా ఆయన వ్యవసాయకుడుగా తండ్రి దగ్గర ఉన్నప్పుడును, ఏలియా దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడును, తర్వాత ఏలియా వెళ్ళిన తర్వాత ప్రవక్తగా ఉన్నప్పుడును, ఏ ఒక్క స్థితి వచ్చినా ఆయన ఏం చేయాల, దానిని సరిగా అంగీకరించి గ్రహించి జీవించిన వ్యక్తిగా చూస్తున్నాం. గొప్ప విషయమైన వెంటనే ఆయన ఒక దేవుని ఒక పిలుపుని ఒక ప్రవక్త పిలిచినప్పుడు దానికి ఏం చేశారు? విధేయత చూపారు. వెంటనే విధేయత చూపారు. తర్వాత ఆయనతో వెళ్ళి తన దేవుడి సేవకత్వాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన కొనుగోబడే దినం, ఎత్తుబడే దినం వరకు కూడా ఏం చేశారు? ఆయనతోనే ఉన్నారు, విడవక అంతగా ఆయనతో చాలా ఓర్పు కలిగి, ఆయన సమయం వచ్చే వరకు ఓర్చి విశ్వాసంతో పని నేర్చుకున్నారు. ప్రవక్త దేవుని పని ఎలా చేయాలని ఏం చేశారు? ఆయన ద్వారా నేర్చుకున్నారు. ఇంకొక విషయం చూస్తే ఈయన ఏలియా చేసిన అంత సేవ చాలదు, దేశంలో అంత ఇది ఉందని 2 అంతలు వరం అడిగారు. ఆయన ఇంకా బాగా చేయాలని. ఎందుకు అడిగారు? తన యజమానుడు కన్నా గొప్పగా చేయాలన్నా? అట్ట కాదు, అక్కడ కాల పరిస్థితి అలా ఉంది.
ఉంది కాబట్టి ఇంకా మనం ఎక్కువ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆ ఒక 2 అంతులు వరం అడిగి పొందుకొని దానికి ఎంత ఆయన ప్రయాసం పడారంటే ఆయన ఒక పని ఆయన యజమాని ఏం చేయలే ఆయన విడవలా. వీళ్ళు అడుగుతున్నారు ఏం కావాలడిగినప్పుడు నీలో ఉన్న ఆ శక్తి 2 అంతులు కావాలా, పొందుకున్నారు చక్కగా. అది దేవుడు ఆయనకి ఇచ్చారు, పొందుకున్నారు. అలాగే దాన్ని ఆ ఒక విశ్వాసంతో చాలా గొప్ప అద్భుత కార్యాలు చేశారు, చాలా కార్యాలు చేశారు. ఆయన అంతా మనం దాని తర్వాత చూస్తాం. తర్వాత చివరి కాలంలో ఆయన ఇప్పుడు వరకు ఈ ప్రవక్తలు కానీ ఒక సపరేట్గా ఒక ట్రైనింగ్ ఇవ్వరంట. ఈయన కాలంలో అంటే ఈయనంట అనేకుల్ని వెంట పెట్టుకొని వాళ్ళ కోసం ఒక కళాశాల మరి ఏర్పరిచి ప్రతిదినము ప్రవక్తల్ని ఏర్పడడానికి చాలా వందల మందిని ఆయనలాగా నాకన్నా గొప్ప సేవ చేయాలని వాళ్ళకి ఏం చేశారంట, దేవుని ప్రవక్తలుగా ట్రైనింగ్ ఇచ్చారంట. ఈయనంట ఫస్ట్ ఇచ్చినప్పుడు తన చివరి కాలంలో ఈ యొక్క పరిచర్య ఆగిపోకుండా చాలా ఇది తరచుగా దేవుని సేవ జరగాలని ఉద్దేశంతో అనేక యవన భక్తులను పిలిచి కళాశాల ఏర్పరిచి వాళ్ళకి ఆ ప్రవక్తలకు ఇవ్వాల్సిన ఒక ట్రైనింగ్ విద్యని నేర్పించారంట. అది ఎస్పెషల్లీ ఈయన చూసినప్పుడు మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయన చేసిన కార్యం అంతా చూస్తూ వస్తాం. ఆయన ఒక చరిత్రను చూడాలంటే 1 రాజులు 19 అధ్యాయంలో 2 రాజు 2 నుండి 13 అధ్యాయుల వరకు ఆయన గురించి అంత ఉంది. అయితే ఫస్ట్ ఎక్కడ చూస్తాం ఆయన శిష్యుడిగా పిలుస్తాడు కదా, అక్కడి నుంచి 1 రాజులు 19 అధ్యాయంలో 19 నుండి 21 వరకు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందర నున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12 అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఎంత చక్కగా చూడండి, ఆయన ఎక్కడ దేవుడు చెప్పాడో ఏందో తెలుసుకున్నాడు అని చెప్పలే. ఏలియా కూడా నేరుగా వెళ్ళినాడు దేవుడు చెప్పిన విషయంలో. చక్కగా మొదట ఇంకా 2 విషయం చెప్పాడు. ఆ 2 విషయం కూడా ఆయన చేయలే, ఈయన ద్వారా చేపిస్తాడు. కాకపోతే 3వ విషయం చెప్పిన విషయం చూడు ఎంత ఆసక్తి. ఆయన కూడా ఎంత గొప్ప, ఆయన 3వ చేయవచ్చు అనుకోవాలా. ఫస్ట్ ఈ పని చేస్తున్నాడు, నీ స్థానంలో షాపాతు కుమారుడైన ఎలీషాని ఏం చేయాలి, అభిషేకం చేసినప్పుడు ఫస్ట్ పని దాన్నే చేస్తున్నాడు. అప్పుడు ఆయన కూడా నా వంటి సేవకుడు ఎవరు దేవుడిని ఇస్తారని ఆయన కూడా ఆశతో ఏం చేశాడు, ఎదురు చూపు ఉంది. అతన్ని పోయి దర్శించి వెంటనే ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన పని చేస్తున్నాడు, ఆయన పొలం ఎక్కడ ఉందో వెతుకొని వెళ్ళి చక్కగా పొలంలో వెళ్ళి ఆయన మీద తన తుప్పటాన్ని ఏం చేశాడు వేసినప్పుడు ఆయన కూడా పరిగెత్తుకొని వచ్చి, యజమానుడా నా సెలవు ఇమ్ము, నా తల్లిదండ్రిని ఒక సెలవు పూసుకొని వస్తున్నాను, ముద్దు పెట్టుకొని వస్తానంటే వెంటనే వెళ్ళి అలాగే ఆయన ఏం చేస్తాడు, ఆ ఎద్దులనే వధించి వాళ్ళకి విందు చేసి అందరికీ అక్కడ ఉండే వాళ్ళందరికీ విందు చేసి వస్తాడు వెంటనే. అప్పుడు దీన్ని చూడ ఎంత ధనవంతుడు ఉన్నానో ఆ దేవుని భయభక్తి విశ్వాసతలు ఏముంది, వాళ్ళకి ఆసక్తి ఉంది, దేవుడు అంటే ఇష్టం, వెంటనే పరిగెత్తుకొని వచ్చినట్టు ఉంది ఆడ. అప్పుడు దేవుని సేవకుడు అంటే ఎంత గౌరవం మర్యాద చూడండి. అదే ఏలిషా దగ్గర చూడవచ్చు మనం. చివరిలో కూడా ఆయన చాలా బాధపడతారు ఆయన చేసినప్పుడు. మళ్ళీ చూసాక అలాగే చూసినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు 2 అంతములు ఆత్మ అడుగుతారు కదా, యజమాని వెళ్తాడు, ఎవరో ఏలియాని ఏం చేస్తాడు, దేవుడు వచ్చి చెప్పేస్తాడు. ఆ ప్రవక్తల గుంపు చెప్తారు వీనికి, నీ యజమానుడు ఈరోజు ఏం చేయబడతాడు, నీ నుండి తొలగించబడతాడంటే నాకు తెలుసు, మీరు ఊరికే కమ్మును ఉండండి అని నేనే బాధలో ఉన్నాను ఏమైనా అర్థమా. యజమాని వెళ్ళిపోతాడని పనివాడికి ఎంత బాధ చూడు, చాలా బాధలో ఉన్నాడు. అందువలన విడవుడు ఆయనే చెప్తాడు ఏలియాని, నీవు ఇక్కడే ఉండమంటే లేదు, నీ జీవం తోడు ఏగో తోడు నేను నిన్ను విడవను. లాస్ట్ వరకు ఎన్నోసే చెప్తాడు, విడవుడు
ఎందుకంటే ఆయనతో ఉన్న ఒక శక్తిని ఏం చేయాలి, నేను పొందుకోవాలనే ఒక తీవ్రత ఆతురత, ఒక ఆసక్తి, వాంఛ, ఆ దేవుని సేవ చేయాలంటే ఎంత అభిషేకంగా ఉండాలని తెలుసు కాబట్టి దాన్ని ఆయన వెంటాడుతున్నాడు. 2 రాజులు 2:9-10 చూడవచ్చు మనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాని నడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారమే నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. ఎంత బాగా చెప్తారు. ఆయన కూడా ఆ తీవ్రలో వచ్చినప్పుడు ఆయన ఒక దుప్పట ఏం చేసింది, ఆయన దీనికి పడుతుంది. ఆ పడినప్పుడు వెంటనే దాన్ని ఎత్తుకొని ఎక్కడ ఏలియా దేవుడిని అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు సేమ్ ఆయన ఎట్లా చీల్చి వెళ్ళినాడో అలాగే అప్పుడే ఏమవుతుంది, అప్పుడు ఆ చుట్టూ ఉండే వాళ్ళు కనుక్కుంటారు, ఈయనలో కూడా దేవుడిని. అది కింద చదవండి ఏమున్నాయి వాళ్ళ. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచి పోయెను. ఆయన నది చాలా పెద్దది, ఆ తీరమున ఉన్నాడు. ఈ తీరం రావాలంటే మొత్తం దారి ఉండాల, నడవలేము. అయితే ఆయన ఏలియా ఒక దుప్పటిని కొట్టినప్పుడు అది ఏం చేసింది, మార్గం తీసింది. ఇదే ఆయన యజమాని వెళ్ళినప్పుడు అనేక మార్గం ఇచ్చింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాక మునిగిపోయింది. మరలేమైంది, అదే దుప్పటి ఆయనకి పడినప్పుడు దొరికినప్పుడు అప్పుడు కింద అంటారు, వాళ్ళు ఏమంటారు, కింద యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, ఇప్పుడు ఆయన ఏలియా ఒక ఆత్మ అయినా దిగిందని, ఎందుకంటే పోయినప్పుడు ఏలి ఏం చేశారు, అదే లాగానే నదిని చీల్చి వెళ్తారు. అది పైన ఉంది కదా, 19 ఉందా, 2 రాజులు 2:7-8 ఉంది చూడండి. 1 ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరంలో నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఇప్పుడు వాళ్ళు పోయేటప్పుడు చూశారు, ఏలియా చేశారు ఆ పనిని. ఏలియా చేసినప్పుడు అవును ఆయన దేవుని ఆత్మ ఉంది, ఆయన వరం ఉంది. ఇప్పుడు తిరిగి వచ్చేదానికి లేవు, ఆయన ఎత్తపడ్డాడు, సముద్రం ఒక నది యథావధిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇటు ఈ తట్టు చేరాలంటే ఏం చేయాలా, 6 నెలలు నడవాలా, లేదా కొట్టుకొని పోతారు. చాలా పవర్ఫుల్ నది అది, యోర్దాను నది చాలా పారుతుంది అది. అప్పుడు సేమ్ అదే దుప్పట ఇప్పుడు ఈయనకు దొరికింది. ఈయన దొరికినప్పుడు సేమ్ ఏలియా దేవుడు ఎక్కడన్నా అప్పుడు సేమ్ అదే రూట్ ఏమైపోయింది, సేమ్ అలాగే. ఇప్పుడు 50 మంది చూస్తున్నారు కదా, వీళ్ళకి ఏం సంభవిస్తుందా అని చూస్తున్నారు కదా. ఆ 50 మంది చూస్తున్నారు, ఓ ఏలియా కూడా అలాగే దేవుడిని, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషాకి వచ్చింది అని ఇప్పుడు రుజువు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం పడి ఆ సేవకుడుగా. అయినా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల, ఈయనకి ఎంత ఒక యజమానుడి మీద గౌరవ మర్యాద ఉంటే దేవుడు ఎలాంటి వాడుగా ఆయన పెట్టాడని ఆయన గురించి ఒక మాట చెప్తాడు. అదిదా ఈడ ఆశ్చర్యం. ఎలా ఏమంటాడు, ఇజ్రాయేలుకు రథమును రౌతులును
ఇజ్రాయేల్ వారికి ఆ, రథమును రథమును రౌతులను రౌద్రును నీవే నీవే అని కేకలు వేసెను. కేకలు వేసాను. ఏమని కేకలు వేసాడు? నా తండ్రి నా తండ్రి అయినా. నా తండ్రి నా తండ్రి. చూడండి అప్పుడు ఎంతగా ఆయన్ని ఒక సేవకుడు వెంబడి ఉండేది గొప్పతనంగా, ఓ గొప్పతనమే. కానీ ఆయన అంతగా ప్రేమించి ఆయనలో ఉన్న ఒక భావాన్ని, దేవుడు పెట్టిన ఆ ఒక బలభరితాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? అదిదా అక్కడ చాలా గొప్ప విషయం. నిజంగానే ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ఇజ్రాయేల్కి ఎవరైనా రథమును రౌద్రున్నటువంటి వాడే ఆయన, అంతవాడే. అంతగా దీన్ని ఏం చేశాడు ఈ ఒక పనివాడు? గ్రహించాడు. ఆ యజమానుడికి అంత గౌరవం ఇస్తున్నాడు. దేవుడా నా తండ్రి నా తండ్రి, ఎంతగా చూడాయన. ఇజ్రాయేల్కి రథమును రౌద్రమైన నా తండ్రి. ఎక్కడ రౌతులు అంటే అదే నడిపేవాడు. ఇజ్రాయేల్ నడిపే దేవుడు ఆయనే కదా. ఆయన ద్వారానే కదా దేవుడు అన్ని నడిపారు. అదే చెప్తున్నాను. అంతగా ఆయన ఏం చేశారు? ఆయన్ని పసిగట్టారు. చూడు, ఆయనలో ఉన్న ఒక శక్తిని, దేవుడు పెట్టిన ఆత్మని పసిగట్టారు ఆయన. ఈయన లేకపోతే దేశం ఏం అవ్వలేదు, జరగదు. ఎందుకంటే ఆయనకు తెలుసు 3.5 సంవత్సరం ఏం చేశారు? ఆయన కురిపించారు. ఆగాబు కుటుంబానికి ఏం తెప్పించారు? ఆగాబు బయలు దేవతలను చేసేవాళ్ళని ఏం చేశారు? ఆయన సవాలు విసిరి ఛాలెంజ్ చేసి ఏం చేశారు? ఆయన చంపించారు. అన్ని చాలా వందల మందిని. ఎందుకు మీరు ఎప్పుడు రెండు మనసు ఉన్నారని ఛాలెంజ్ చేసి, అలాంటి దేవుడిని ఒక భక్తిని కనపరిచిన వ్యక్తి ఆయన, చూపించిన వ్యక్తి ఆయన. అంత గొప్ప సేవకుడు. సవాలు వేసి సడన్గా వస్తారు, సడన్గా ఏమైపోతాడు? ఆయన ఎత్తుకొని పోతే దేవుని ఆత్మ అప్పుడు కనపడాడు ఆయన. అంతటి వ్యక్తి ఆయన, అంత గొప్ప సేవకుడు. అందుకే ఈయన అలాగే ఆయనని అంత గొప్పగా చెప్తారు. తర్వాత చూసినప్పుడు ఎలీషా చేసిన చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇది ఏలియా ఒక ఇజ్రాయేల్కి చేసిన ఆ భద్రతను, ఆ ఆత్మీయమైన విషయానికి ఆయన ఒక లీడర్, ఏమంటారు, యజమానుడిగా ఉన్నాడని చూపిస్తుందంట. ఏలియా ఎలా ఉన్నారంటే ఇజ్రాయేల్కి, ఈ ఇజ్రాయేల్కి అంత దేశానికి భద్రత ఎవరి వల్ల కలిగిందంట? ఆయన వల్ల భద్రత అంట. తర్వాత ఆయన ఆత్మీయమైన విషయానికి నాయకుడిగా ఉన్నాడంట. వేరే ఏ విషయానికి ఆయన ఏం లేదు, ఆత్మీయమైన విషయానికి ఆయన ఏమైనా నాయకుడు అంట. ఆ ఇజ్రాయేల్ దేశానికి ఇతను చెప్పే ఆ మాటలో ఆయన ఇజ్రాయేల్కి ఉన్న ఆ భద్రతాదిగాను, ఆత్మ విషయంలో ఆయన ఒక నాయకుడుగాను ఉన్నది చూపిస్తుందంట. తర్వాత చూసినప్పుడు ఈయన కూడా అతని కంటే కూడా ఇంకా ఎక్కువ ఏం చేశారు? ఈయన శిష్యులు ఏర్పరచుకున్నారంట. అనేక వందల మంది ఉన్నారంట ఈ దగ్గర. ఫస్ట్లోనే 8 మంది ఉంటారు, అక్కడ 50 మంది. తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతారు. ఎక్కువ అయ్యి, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి పని చేయడానికి ఆయన చాలా ఆశ అంట. ఇప్పుడు ఆశ ఉంది కాబట్టి ఈయన ఏం చేశారు? దేవుడు ఎన్నుకున్నారు. ఎన్నుకోవడం అనేది అందరినీ ఎన్నుకోవాలి. ఆడ ఎందరో ఉన్నారు కదా ఆ దేశంలో, కనీసం ఆ ఇంటిలో ఎందరో ఉన్నారు ఆయనకి. ఆయన పట్టుకున్న ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అంటే అతనిలో ఉన్న భక్తి, విశ్వాసత, వైరాగ్యత, దేవుని సేవ చేయడం ఉన్న ఆసక్తి, దాగము, వాంఛ. ఆ వాంఛని ఆయన ఏం చేసింది? అలాగే దేవుడు ఆయన అన్ని విషయంలో ఆయన అక్కర్న కలిగే వ్యక్తి అంట. ఇంకా చెప్పాలంటే చెప్తారు, చాలా ఓపిక కలిగిన వ్యక్తి అంట. ఏ విషయంలో కానీ ఏం చేయడంట. సరైన సమయం వచ్చే వరకు, ఆ కాలం వచ్చే వరకు చాలా ఓపికతో కనిపెట్టేవాడంట ఆయన. సరైన సమయం వచ్చే వరకు కనిపెట్టాడంట. కనిపెట్టిన తర్వాత చూడండి, సరైన సమయం వచ్చినప్పుడు అంటే విడాపిడియాగంటే ఏమంటారు, చాలా గట్టి నిర్ణయంతో పట్టు వదలక ఏలియాను వెంబడించి రెండంతల ఆత్మను పొందుకున్నాడంట. ఆ సమయం వరకు ఏం చేస్తున్నాడు? ఏలియా వెంబడే వెయిట్ చేస్తున్నాడు. ఈ సమయం వస్తుంది, ఈ రోజు మా యజమాని ఎత్తపడతాడు. కానీ ఆయన ద్వారా ఏమీ అడుగుతాడు ఆయన, నీకేం చేయాలా అన్నప్పుడు నేనేం అడగల. కనిపెట్టాడంట. దాన్ని కనిపెట్టి అలాగే అడిగినాడు, అలాగే పొందుకున్నాడంట. విశ్వాసం ద్వారా చాలా గొప్ప కార్యాలు చేశారంట. విశ్వాసం ద్వారా చాలా గొప్ప కార్యాలు. అదిదా ఈరోజు మనం కొన్ని చూస్తాము. దేవుడి చిత్తమైతే మళ్ళీ అది కంటిన్యూ చూస్తాం. ఫస్ట్ ఆయన చేసింది ఏమి? ఆ యోధులు 2:14 ఏం చేస్తారంట? 2 చేశారు. ఇప్పుడు చూసినాం కదా, 2:14, 2 రాజులు 2:14 కదా. ఏముంది? ఒడ్డుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని
పట్టుకొని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అలాగే అది ఏమైపోయింది అప్పుడు? అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఇది ఆయన లైఫ్ లో ఫస్ట్ చేసిన అద్భుతం, చాలా గొప్ప కార్యం. మిరాకిల్ అంటే ఆయన చేసింది చాలా ఉన్నాయి. దానిలో ముఖ్యమైన అన్ని చూస్తాం మనము, 17 దాకా ఉన్నాయి. ఒకటి చూస్తాం. చాలా గొప్ప కార్యం. ఫస్ట్నే అప్పుడే ఆయన ఎత్తపడ్డాడు. ఈయన నీళ్ళు ఉన్నాడు, ఒడ్డులో ఉన్నాడు. ఆ పక్క ఈయన ఇప్పుడు ఈ పక్క రావాలా, ఆయన దుప్పట పడింది. వెంటనే అక్కడే అందరూ చూస్తున్నారు. అక్కడ దేవుని సేవకులు అనేక మంది ఏం చేశారు, ప్రవక్తలు అనుచరులు ఉన్నారు అక్కడ. అందరూ చూస్తుండగా అక్కడ ఫస్ట్ మిరకల్ అంటే ఆయన చేసింది ఒక యోర్దాను 2గా చేర్చడము ఫస్ట్ చూస్తున్నాం. ఇది చూసినప్పుడు తర్వాత రెండవది చూసినప్పుడు ఆయన ఎరుకో ఒక నీరుని శుద్ధీకరిస్తాడు. ఆ నీరు ఎప్పుడు శాపముగా ఆ మట్టి బాగలేదంట, దానివల్ల ఆ నీరు తాగే వాళ్ళు ఏమవుతారంట, జబ్బు జ్వరం చనిపోతారంట. అందువల్ల ఆ నీటిని కూడా ఈయనే వచ్చి దాన్ని శుద్ధీకరించినారంట. ఫస్ట్ 2 రాజులు 2వ అధ్యాయం 19, 20, 22 వరకు ఉంది. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏళ్ళ వాడవైనా నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అందుకు ముందు ఆ నీరు ఏం చేయలేరు, తాగలేరు, వాడుకోలేరు. ఆ నీళ్లు పడిన మట్టి కూడా ఏం చేయదు, నిస్సారంగా ఉంది. పంట ఇవ్వదు. అంతగా అది ఉన్న ఎంతో కాలంగా ఊరు మాత్రం ఏమై ప్లేస్ మరి చాలా మంచిది అండి చెప్తున్నారు. దేవాలయం రమ్యమైనది, చాలా వైభవంగా ఉంటుందంట, చాలా బ్యూటిఫుల్ గా. కాకపోతే ఈ నీరు వల్ల దానికి అక్కడ ఏమి వాల్యూ లేకుండా ఉంది. రెండవదిగా ఆయన చేసింది ఏమంటే, ఈ నీటి ఏం చేశారు, దాన్ని దేవుణ్ణి ఆయనకి ఇచ్చిన ఆత్మతో దాన్ని శుద్ధి, ఇది నేటి వరకు ఎలా ఉందండి అది అలాగే శుభ్రంగా ఉందంట, వాడుకొని ఆరోగ్యకరంగా చేశారు. ఇది రెండవది ఆయన చేసిన చాలా గొప్ప ఒక అద్భుతము, మిరకల్ చెప్పాలి. ఇంకా మూడో చూసినప్పుడు ఇది కొంచెం బాధాకర విషయం అయితే కూడా హిస్టరీ చరిత్రలో చూసినప్పుడు ఏం చెప్తారంటే, అక్కడ వచ్చిన ఆ పిల్లలు మూడవది ఒక 42 మంది పిల్లలు ఏం చేస్తారు, 2 ఎలుగుబంట్లు వచ్చి ఆయన్ని తప్పుగా ఆయన్ని నిందిస్తారు ఉంది. వాళ్ళు పోకిరి పిల్లలంట, అంటే మంచి ఇది వాళ్ళు కాదంట, వాళ్ళు నడవడికి మంచిది కాదంట, అటువంటి వారే అంట వాళ్ళు. ఏమంటే ఆ కొడియ పిల్లగలే అంతే. అది ఎవరు ఎలాంటి పిల్లలు, వాళ్ళు క్రూరమైన వాళ్ళంట వాళ్ళు. అలాంటి వాళ్ళని ఆయన మూడో వచ్చేసింది. ఆ 2 రాజులు 2, 23, 25 వరకు ఉన్నాయి. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, అక్కడ ఒక ఇది ఉంది ఏమంటే బాలు రాయబడింది. యాక్చువల్లీ ఆ కాలంలో 30 వయసుకి పైబడిన వాళ్ళంతా లోపడిన వారు ఎలా అంటారు, పిల్లలు సమానమే, వాళ్ళని ఏం చేయరు, ఎత్తరు, లెక్కలో రాయరు. వాళ్ళంతా కూడా అలాగే రాస్తారంట. అంటే బాలుడు అన్నప్పుడు మనం ఏమనుకుంటాము, చాలా చిన్న పిల్లలు అనుకుంటా, చిన్న పిల్లలు కారంట వాళ్ళు. అంతే ఇంచుమించు 20 పైన 25, 22 పైన ఉండేవాళ్ళు, 20 పైన అంట ఆల్మోస్ట్. అక్కడ ఏమంటారా, అయ్యో బాలుని రాసింది కదా అనుకున్నాం. అక్కడ చరిత్ర రాసినప్పుడు ఆ కాలంలో ఆయన కాలంలో ఉన్నప్పుడు ఎంతో ఎక్కడి నుండి ఎక్కడే, అది రాజుల కాలం అంటే యేసుప్రభు కాలానికి ఎంతో చాలా దూరము. అప్పుడు ఉన్నప్పుడు పరిపూర్ణ వయసు వచ్చినప్పుడే మనిషికి ఏం చేస్తారంట, రికార్డ్ రాస్తారు. 30 వయసు పైబడిన వారు ఏం చేస్తారంట, పురుషులుగా లెక్క రాస్తారంట. ఆ ఒక్క 28 ఉన్నప్పుడు ఏం చేయరంట, రాయరు. వాళ్ళు ఏ లెక్కలు వస్తారంట, బాలు ఉండే వస్తారంట. కాబట్టి ఇక్కడ మనం అనుకునే బాలు కాదు, వాళ్ళు అంత 20 వయసు పైబడిన వారే యవనులను మనం అనుకోవాలి. ఆ కాలంలో
అలాంటి వయసు రాశారు కాబట్టి వాళ్ళు బాలురుగా రాశారు. మనం ఈ కాలంలో అనుకున్నప్పుడు బాలురు అంటే చిన్నపిల్లలు అట్లా అనుకోకూడదు. అదే ఏమంట వాళ్ళు బోడివాడ ఎక్కి పొమ్ము, బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుకబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశాను. అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అంతే. ఆయన అక్కడి నుండి ఎందుకబ్బా ఇలా జరిగింది అన్నప్పుడు ఆయన వెంబడి ఒక పెద్ద గ్రూప్ ఉన్నాయి. ఆయన సేవకుడిని తెలుసు. వీళ్ళు హెచ్చరిస్తే పక్కన ఉండే వాళ్ళు హెచ్చరిస్తారు కదా, హెచ్చరిస్తే కూడా వాళ్ళు ఏం చేయలే. వాళ్ళు వయసు పిల్లలు ఎవరు మాట లేకపోతే వాళ్ళు చాలా క్రూరమైన పిల్లలని రాయింది ఆడ రికార్డులో. చరిత్రకారు రాసినప్పుడు ఎందుకు అలా జరిగింది అన్నప్పుడు సిచ్యువేషను బాలురు కాదు, వీళ్ళు యవనస్తులే, కాకపోతే క్రూరంగా నడుచుకున్నారంట. ఒక భయభక్తి లేదు వాళ్ళు. యాక్చువల్లీ ఒక వయసు పెద్దవాళ్ళకి ఏం చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మనకు తెలిసిందే కదా. అప్పుడు ఆయన ఎంత వయసు కలిగిన వ్యక్తి, ఈయన ఎంత బాలు వయసు తక్కువ వ్యక్తి, రెస్పెక్ట్ లేకుండా అందరూ కలిసి ఆయన ఏం చేస్తున్నారు. ఇంకా పక్కన వేరే ఆయన చుట్టూ తక్కువ లేదు, 50 మంది అక్కడ ఆ దేవుని సేవ చేసే వాళ్ళు ఆయనతో ఉన్నారు. అప్పుడు 50 మంది ఉన్నప్పుడు అర్థమవుతుంది కదా ఎవరు పని. ఒంటరి వ్యక్తి అయినా పర్వాలేదు, తెలీదు ఏమైనా ఆయన తిట్టినాం అనుకోవచ్చు. ఆయన చుట్టూ కొందరు సేవగా ఉన్నారు, ఆయన ప్రవక్త అని తెలుసు. ఆయనకి తెలిసి కూడా కావాల్సిన వీళ్ళు ఇలా నిందించారు. ఏం చెప్పారు అక్కడ, అపహాస్యము దోషణ నిందని ఉంది తమిళలో. ఇలా చేశారంట. చేసినప్పుడే ఈయన ఇలా చేసింది. ఇది 3వ కార్యం. ఇది చూసినప్పుడు తర్వాత ఆయన 4వది చూసినప్పుడు ఆయన మోవాబీయులకు విజయాన్ని ముందుగానే చెప్తాడంట. 2 రాజులు 3వ అధ్యాయంలో 14 నుండి 20 వరకు. 2 రాజులు 3వ అధ్యాయము 14 నుండి 20 వరకు. ఎలీషా ఇట్లా నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. ఇక్కడ ఆగాబు ఉన్నాడు. ఆగాబుని ఆల్రెడీ దేవునికి విరోధంగా ఏం చేసే వ్యక్తి ఆయన. తన యజమాని ఏలియాకి ఏం చేశాడు, ఆయన విరోధంగానే జీవించాడు ఆయన. అందుకే ఆయన ఏలియాని చూసినప్పుడు ఏమని పిలుస్తాడు ఈ రాజా, ఆగాబు ఏం పిలుస్తాడు, నా పగవాడా అని పిలుస్తాడు. అప్పుడు ఎంత కోపం. ఒక రాజు అయినా కూడా ఏమి ఇలా సేవకుడికి అది తెలుసు, వీళ్ళు కానీ ఈ సేవకుడు ఏం సేవకుడుగా తెలుసు జరిగిందంతా. అలాంటి వ్యక్తి అందుకే చెప్తున్నాడు, నేనైతే నీ మొఖం నేను చూడను. అక్కడ ఎవరు ఉన్నారు కాబట్టి నేను చూడాల్సి వచ్చింది. యూదా రాజైన యెహోషాపాతు ఉన్నాడు కాబట్టి అతని నిమిత్తము నేను ఏం చేస్తున్నాను నేను. ఎందుకంటే అతనితో ఏం కలిగి ఉన్నాడు, స్నేహం కలిగి ఉన్నాడు. ఆ ఒక్క విషయం వల్ల ఏమి చేయలేదండి. ఏం చెప్తున్నాడు అక్కడ, అందువలన నిన్ను చూచుట కైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. అప్పుడు వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. అంటే అందుకు పైన చూసినప్పుడు వాళ్ళు విచారిస్తారు ఆయన ఎద్దకు ఏం చేస్తున్నారా. 3 రాజులు పంపించి మేము ఈ మరి చేయాలనుకుంటున్నాము, అది ఏమవుతుందా, మాకేం చెయ్యాలి దాని గురించి చెప్పమన్నప్పుడు ఈయనకేం కావాలా, ఈయనకి ఆ దేవుని ఆత్మ అంటే ఈయనేం చేయాలి, వీణ వాయించే వాళ్ళు రప్పించి వాయించినప్పుడు దేవుని వాక్కు వచ్చినప్పుడు వాక్కు చెప్తారు. ఏం చెప్తారు ఇప్పుడు, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కాని వర్షమే కాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇక్కడ ఆల్రెడీ ఆ దేశంలో ఏముంది, నీళ్ళు కరువు ఉంది. అక్కడ వాళ్ళకు పశువులకి ఆడ ఏం లేదు, ఆడ నీళ్ళు లేవు. అది కూడా విచారిస్తారు. 2 కార్యము, ఒకటి నీళ్ళు కూడా కరువు అయిపోయింది, విచారణ. ఇప్పుడు 2 విషయం జరగాలి అక్కడ. 2టికి సొల్యూషన్ ఇస్తాడు, మీరేం చేయండి. అయితే ఏం పడదు అంటాడు అక్కడ, వానైతే పడదు. అది చూడండి మెరగలు చెప్తాడు ఆయన, జరిగే విషయం చెప్తాడు. వానైతే పడదు, కాకపోతే ఆ గుంట అంతా ఏమవుతుంది మీ పశువులకి చెప్తాడు అక్కడ. ఏమంతా మళ్ళా ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును.
మళ్ళా మీరు ప్రాకారముల గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్ల నరికి నీళ్ల పావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను అని అంత ప్రవచనంగా చెప్తున్నాడు ఆయన. చెప్పినప్పుడు అలాగే ఏమైంది? ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. అక్కడ చాలా కష్టం నీళ్ళకి. ఇప్పుడు ఏమైపోయింది? దేశము నీళ్ళతో నిండాలి. ఇది ఒక సూచన ఉంది. ఏమంటే వీరు పైన నింది కింద చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు అది ఎలా కనపడుతుంది అంటే మార్నింగ్ లో రాయపడింది ఆడ రక్తంగా కనపడిందంట. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులనేమి గండ్లనేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దు నందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనపడెను. ఇప్పుడు నీరు చూడండి, ఈయన దేవుడు చెప్పిన ఆ ప్రవచనము అప్పటికప్పటికి రాత్రి జరిగి వెంటనే మార్నింగ్ ఉదయం చూసినప్పుడు దాని ద్వారా వాళ్ళకి విజయం సాధిస్తారు. ఆ నీళ్లు సూర్యుడు వార్నింగ్ పడినప్పుడు ఎలా కనపడిందండి వాళ్ళకి? రక్తం చదవండి. గనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకొందుమో రండని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారి దండు వరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి కనుక మోయాబీయులు వారెదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరపడి మోయాబీయులను హతము చేసిరి. ఆ దేవుడి ఒక ప్రవచనం ఇది కూడా. ఎందుకు ఈ ఆగాబుకు విజయం ఇస్తారంటే పక్కన యోషపాతు ఉన్నాడు, ఆయన యెహోషాపాతు. కాబట్టి అతన్ని బట్టి ఇతను ఏం చేశారు? అతను చాలా భక్తుడు. ఆయన చాలా దేవునికి ప్రియమైన వ్యక్తి కాబట్టి అతని వల్ల ఈ విజయం సాధించే విషయాన్ని ఆయన 4వది చెప్పాడు. 4 తర్వాత 5వది చూసినప్పుడు ఇక్కడ కూడా చాలా గొప్ప విషయం. ఒక విధవరాలు వచ్చి అడుగుతుంది. ఆయన విధవరాలు ఆయన దేవుడిని సేవకుడు. నా ఏలనవాడ, నా యజమానుడు, నీ సేవకుడు, నీ సేవకుడు ఆయన చనిపోయినాడు. ఇప్పుడు మేము చాలా రుణంలో అప్పులో ఉన్నాము. అయితే నా 2 పిల్లలు వచ్చి అప్పు కోసం ఏం చేస్తున్నాడు? ఒక ఆయన బానిసగా తీసుకొని పోతున్నాడు. నువ్వు నాకు ఏమైనా సహాయం చేయి. నా ఏలనవాడు ఎవరు కాదు నీ వంటి ఆడ చెప్తుంది ఆమె సోదరి. చెప్పినప్పుడు అక్కడ గొప్ప విషయము, ఒక గొప్ప కార్యం చేస్తారు. 2 రాజులు 4:1-7 వరకు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడినైనా నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆయన, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. ఆ కాలంలో ఎంత యథార్థంగా ఉంటారు చూడండి. దేవుణ్ణి ఒక సేవ చూడు, నా ఏలిన వాడు ఎవరు కాదు నీ వంటి నీ ప్రవక్తల శిష్యులలో ఒకడు శిష్యుల్లో ఒక పని. అంటే దేవుని సేవకుడికి ఏం చేసిన వాళ్ళు పని చేసిన వ్యక్తి. అయితే ఇలా అయిపోయింది పరిస్థితి అన్నప్పుడు ఏముంది మీ ఇంట్లో అన్నప్పుడు చక్కగా చెప్పేస్తుంది. ఒకే ఒక కుండ నిండుగా ఉంది నూనె తప్ప మా ఇంట ఏమీ లేవు. చెప్పినప్పుడు ఆ ప్రవక్త నోటి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వేం చెయ్యంటాడు వెళ్ళి. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరక కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి
కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేదని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. చూడండి ఎంత గొప్ప విషయం. చూడండి ఆ కాలంలో ఆయన ఏలియా కూడా సారపత్ర విధవరాలకి ఏం చేశారు, వెళ్ళి అడుగుతారు, మీరు నాకు మొదట ఒకటి అండి, ఇచ్చినప్పుడు మీకేం కలుగుతుంది, మీ తొట్టిలో పిండి అయిపోదు, నీ తొట్టిలో ఉండే ఆ పిండి తగ్గదు, నీ బుడ్డిలో ఉండే నూనె ఏమవుదా అయిపోదు. అలాగే ఆ క్షేమకాలము ఆ కరువు కాలం అంతా కూడా ఏమైంది ఆయనకి, అక్కడే పోషిపడ్డా. ఆయన కూడా చాలా గొప్ప విషయం ఇది. చూడండి ఆమెకి ఎంత గొప్ప సహాయం. ఇప్పుడు ఏమంటారు వచ్చి ఆమె అడుగుతుంది, నేను యజమానుడా. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుని ఒక ప్రియులు, ఆ దేవుని సేవకుడు మీద ఎంత విశ్వాసత, దేవుని అతనిలో విశేష ఆత్మ ఇచ్చినాడని ఒక విశ్వాసత. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఆయన ఎలాగైనా సహాయపడతాడని ఒక విశ్వాసత, నమ్మకము. అలాగే ఏమైంది, ఏముంది మీ దాన్ని అప్పుడు వెళ్ళి ఆ ఇరుగు పొరుగు అందరి ఎరువు పుచ్చుకొని రండి, పాత్రలు పెట్టుకొని పోయండి, ఒకటెత్తు పోస్తా ఉండండి, అన్ని నిండే వరకు పక్కన పెడతా ఉండండి. ఎంత బాగుడు, ఎంత గొప్ప విషయం ఆయన కాలంలో. ఇలాగో ఎంత గొప్ప మెరకలు. దేవుని హస్తము అతనితో ఉండలేకపోతే అది చెప్తాడు ఆయన. అక్కడ యేసు ప్రభు కాలంలో కూడా ఒక గుడ్డివాడు గుడ్డ పిచ్చి ఏం చెప్తాడు లేపినప్పుడు, దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉండని ఎడలా. ఇలాంటిది ఏమన్నా చేస్తారా? అవ్వదు. ఇలాగ దేవుని తోడు, దేవుని హస్తము ఆయనతో ఉండని ఎడలా. ఎంత గొప్ప వరము, ఎంత గొప్పగా అది అనేకులకు ఎంత ప్రయోజనంగా, ఎంత గొప్పగా దేవునికి మహిమగా. చూడండి ఎంత గొప్ప విషయాన్ని చేసి ఇక్కడ ఆయన ఇది చేశారు. ఇది 5వది. 6వ చూసినప్పుడు ఇంకా గొప్ప విషయం. ఇక్కడ కూడా ఒక శూన్యమురాలు ఒక కుమార్ని ఏం చేస్తారు, ఆమె కూడా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఏం చేస్తుండేవాళ్ళు, భజ చేసేవాళ్ళు. ఆమె ఏం చేసింది, ఒక రూమ్ ఎప్పుడు సేవకుడికి మిద్దె పైన మేడగది పైన ఇచ్చింది. ఈయన వెళ్తూ వచ్చినప్పుడు ఒకరోజు ఏమైపోయాడు ఆయన ఆ కుమారుడు. చూడండి ఫస్ట్ పుట్టిస్తాడు ఈయన 2 రాజులు 4వ అధ్యాయము 32 నుండి 37 వరకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కుమారుడే ఉండడు. ఈయనే కుమారుడు పుట్టించేది ఈయన. మళ్ళీ ఒకరు చనిపోయినప్పుడు ఆమె తెచ్చి అడుగుతుంది, నేనేం అడిగినా ఇచ్చినారు ఇటు అయిపోయిందని అడుగుతుంది. అప్పుడు అది కూడా బతికిస్తాడు. చదవండి 2 రాజులు 4వ అధ్యాయము 32 నుండి 37 వరకు. ఇది ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి, ఆ బాలుడు పూర్తి చేయండి ఫస్ట్, అది కూడా పుట్టించేది చెప్పండి. ఎలీషా 14th 4:14 వచ్చిన ఫస్ట్ ఆమెకి పిల్లలే ఉండరు చాలా కాలము. ఇప్పుడు ఆమెకి పిల్లలే ఏం చేస్తాడు ఈయన ఆశీర్వదిస్తాడు. చెప్పాలి. ఎలీషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వాడిని అడగగా గేహేజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా, అలాగున పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దు అనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. చూడండి ఆ ఇంటిలో ఆయన ఆమెకి స్థలం ఇచ్చి ఆయన్ని ఆతిథ్యం ఇస్తూ ఉంటే ఆయనే ఆమెకి ఏమి కొదవ అని చూసినప్పుడు పిల్లలు లేరు. ఆయన పార్తో వృద్ధుడు అని చెప్పినప్పుడు ఆశీర్వదించినప్పుడు దేవుడు ఏం చేశారు, ఆయనకి కుమారుడు ఇచ్చారు. ఇచ్చిన కొంతకాలం తర్వాత అతను ఏమైపోయినాడు. ఇప్పుడు ఆ 32వ వచనం చూసినప్పుడు ఆయన ఒకరోజు ఏమైపోయాడు, చనిపోయినాడు. తల ఏమని నొప్పి తల తీర చాలా ఘోరమైన తలనొప్పి. నా తల
అక్కడ ఉండగా ఉమ్, వాడు నా తలపోయినే అని తన తండ్రితో ఉమ్, చెప్పెను. ఉమ్, అతడు వానిని ఎత్తుకుని తల్లి వద్దకు ఆ, తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా ఉమ్, వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయెను. ఉమ్, పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి ఉమ్. చనిపోయెను. ఆ, ఏంలే ఆ తల వచ్చి చాలా నొప్పి, చాలా ఘోరమైన నొప్పి తల. అందుకే అబ్బాయి తల చాలా తీవ్రంగా చనిపోయినాడు. అయితే ఆమె ఏం చేయలే. అప్పుడు ఆమె ఉమ్, పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఉమ్, ఒక పనివాణిని ఒక గాడిదను నా ఎద్దకు పంపుమని ఉమ్, పంపుము, నేను దైవజనుని ఎద్దకు పోయి వచ్చిదని ఉమ్. తన పెనిమిటితో ఆమె అనగా ఎంత చక్కగా ఆమె వచ్చి ధైర్యంగా ఆయన రూములు ఎత్తుకొని ఆయన గదిలే ఆయన మంచం మీద పండుకోబెట్టి వచ్చి యజమాని అడుగుతుంది తన భర్తని, నాకు ఒక గాడిదని ఒక పనివాడినేమో నేనేం చేయాలా, దేవజనుడు ఉండే పిల్లతో ఆ ప్రాంతానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన అలాగే చేసిస్తారు. వాళ్ళు వెళ్ళి ఏం అడుగుతున్నాము, ఎంత విశ్వాసం చూడు, అయిపోయింది చనిపోయింది అయితే పాతి పెట్టవచ్చు కదా. దేవజనుడు నాకు ఇన్ని లేనప్పుడు ఇచ్చినాడు, ఇప్పుడు ఏమవుతుంది దీన్ని చూడాలని ఆమెకు ఎంత తీవ్రత చూడు, విశ్వాసత. వెళ్ళి ఆయన్ని అడుగుతుంది. 28 నుంచి ఆ, అప్పుడు ఆమె ఆ, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడినైనా నిన్ను అడిగి తినా, ఆ, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా ఉమ్, అని అతనితో మనవి చేయగా ఉమ్, అతడు నీ నడుము బిగించుకుని ఉమ్, నా దండమును చేత పట్టుకుని పొమ్ము, ఉమ్, ఎవరైనా నీకు ఎదురుపడినలా వారికి నమస్కరింపవద్దు, ఉమ్, ఎవరైనా నీకు నమస్కరించిన వారికి ప్రతి మర్యాద చేయవద్దు, ఉమ్, అక్కడికి పోయి నా దండము ఆ బాలుని ముఖం మీద పెట్టుమని ఉమ్, గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఉమ్, తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు ఉమ్, నీ జీవముతోడు ఉమ్, నేను నిన్ను విడువనని చెప్పగా ఉమ్, అతడు లేచి ఆమెతో కూడా పోయెను. ఉమ్, గేహజీ వారికంటే ముందుగా పోయి ఉమ్, ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఉమ్, ఏ శబ్దమును రాకపోయెను. ఉమ్, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు కనుక ఉమ్, వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి ఉమ్, బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఉమ్, ఎలీషా ఆ ఇంట చొచ్చి ఉమ్. బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి ఉమ్, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి ఉమ్, యెహోవాకు ప్రార్థన చేసి ఉమ్, మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని ఉమ్, తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. ఎంత గొప్ప విషయమో చూడండి. ఏమీ లేదు, ఆల్రెడీ ఎప్పుడు ఆమె ఇక్కడి నుంచి గాడిద ఎత్తుకి ప్రాణం ఎంత సమయం పట్టిందో ఏమో, అయినా కూడా ఏమీ లేని ఒక శవానికి ఎంత గొప్పగా ఈయన ఎలీషా ఆయన దేవుణ్ణి ప్రార్థన చేసి ఆ ప్రాణాన్ని ఏం చేశాడు, మళ్ళా ఎంత గొప్ప తిరిగి రప్పి యేసు ప్రభు లాగానే ఏమి లేని ఆయన్ని ఎవరిని లాజర్ని ఎలా రప్పించారు, ఏమీ లేదు కంపు కొట్టే లాజర్ సేమ్ అలాంటిదే, ఏమి లేవు. అలాంటి విషయాన్ని గొప్పగా అయిన ఆ కాలంలోనే చాలా చేసిన గొప్ప వ్యక్తి నిజంగానే ఈయన. ఒక తర్వాత చూసినప్పుడు కూడా ఇంకా ఒక విషయం చూస్తే 2 రాజులు 4:38-41 చూసినప్పుడు ఆ విషయం ఉంటుంది. ఆ ఒక తెలియకుండా ఏం చేస్తారు, 2 రాజులు 4:38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాక ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షము నందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను.
తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అంతగా కుండ మొత్తం తెలియకుండా వెర్రి ద్రాక్ష చేసిన అది ఏమైపోయిందయ్యా, మొత్తం విషం అయిపోయింది. విషం అయిపోయిందని ఏం చేయలేదు, ఎవరు తినలేదు. తినేది అపాయం అది. అప్పుడు పోయి ఆయనకి చెప్తారు, అయ్యా మరి అయిపోయిందంటే ఆయన ఏం చేస్తాడు అప్పుడు? అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. దాదాపు అది చూసినప్పుడు కింద 100 మందికి దాకా తింటారంట. చదవండి కింద దాకా. మరియు ఒకడు వేరే మరియు 42 నుండి కదమ్మా. మరియు ఒకడు బయల్షాలి షా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక. అంటే ఇక్కడ పైన చూసినప్పుడు విషకుండని బాగా చేసినాడు. తర్వాత కింద చూసినప్పుడు ఈయన కొద్దిగా తెచ్చాడు కానుకగా. బట్ అక్కడ 100 మంది ఉన్నారు. ఆహారం ఏం కావదు, సరిపోవద్దు. వెంటనే అది కూడా దేవుడు ఏం చేసినాడు, యెహోవా నామంలో ఏం చేశాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, జనులు యెహోవా వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. తెచ్చింది కొద్ది. ఆ కాలంలో యేసు ప్రభు ఎలా చేశారు, 20 రొట్టెలు తెచ్చారు. 5 రొట్టెలను 3 చేపలనా అక్కడ యేసు ప్రభు చేసింది. 5 రొట్టెలు 2 చేప పిల్లని ఎన్ని మందికి పట్టించారు? 5,000 మందికి పెట్టించారు. ఇక్కడ చూస్తే 20 రొట్టెలు తెచ్చారు ఆయన. 20 రొట్టె అంటే మనిషికి సగం అని 40 మందికి వస్తుంది. ఒకటి అంటే ఒకటి తింటారు సాధారణంగా, 20 మంది తినవచ్చు. అయితే ఎన్ని మంది తిన్నారు ఇక్కడ? సేమ్ చూడండి, అక్కడ ఎన్ని మంది ఉన్నారో ఆ పని వాళ్ళు 100 మంది ఉన్నారు. 100 మందికి పెట్టు, ఎగో సెలవు అది ఏమవుతుంది, మిగులుతుంది అన్నాడు. అలాగే ఏమైపోయింది అది. ఎంత గొప్ప ఛాయ చూడండి ఆయన. ఇవంతా ఇది వీళ్ళంతా ఎవరికి ఛాయగా ఉన్నారు? అందరూ ఏలియా కానీ, ఎలీషా కానీ, ప్రవక్తలు. అంటే ప్రవక్తలకంతా ఎవరు పై ప్రవక్త? లాస్ట్ యేసుక్రీస్తే గొప్ప ప్రవక్త. అందుకు చెప్తా, అందరికైనా నేను ఎవరు? మొదటి వాడిని, గొప్పవాడు ఆయన. జ్ఞాని అన్నారు కదా, సొలొమోను కంటే ఎవరు ఇక్కడ ఉండేది గొప్పవాడు అంటారు ఆయన. అందరికైనా, ప్రవక్తలకైనా గొప్ప ఆయన, రాజులకైనా గొప్ప ఆయన, జ్ఞానులకైనా గొప్ప ఆయన కదా. అలాంటి విషయములు చూసినప్పుడు ఇక్కడ చూడండి, యేసు ప్రభు చేసినట్టే ఆ కాలం 20 రొట్టెని 100 మందికి పంచి ఏం చేశారు, చాలా గొప్ప చేసిన ఒక ఈయన ఎలీషా గొప్ప విషయము. తర్వాత చూసినప్పుడు ముఖ్యమైన విషయం, ఇప్పుడు నాగమాన్ ఏమంటారు ఆయన, నయమాన్ ఒక జబ్బు, కుష్ఠరోగం ఆయనకి. ఈ కుష్ఠరోగం పోగొట్టాలని ఎక్కడో వాళ్ళ ఇంట్లో ఉన్న బానిసలో ఉన్న ఒక చిన్న పెట్టే ఏం చెప్తుంది, అయ్యో నా యజమానుని చెప్పు, మా దేశంలో ఉన్న ప్రవక్తల దగ్గర పొమ్మను. అతను ఏం చేస్తాడు, ఇతన్ని విశ్వాసం ఎక్కడ పుడతా ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది? మన దేశం ఇక్కడ, ఆ దేశంలో పుట్టి పెరిగిన ఎక్కడికి పోయినా వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉండే విశ్వాసము. ఇది క్రైస్తవులకి చాలా గొప్ప విషయం, గొప్ప విశ్వాసం ఇది. ఎక్కడికి పోయినా సరే పరిస్థితి వస్తుంది, వెళ్ళిపోతారు. అయితే ఏముండాలి వాళ్ళకి? ఆ విశ్వాసం ఉండాలి. ఈ బిడ్డలో ఉండే ఆ విశ్వాసం ఉండాలి. ఆమె చూడు, ఆ బిడ్డ చెప్తుంది, అప్పుడు ఈయనకి ఎంత ఘోరమైన ఎన్నో కాలంగా ఉన్న కుష్ఠరోగం ఏమైపోతాయి. 2 రాజులు 5వ అధ్యాయము 1 నుండి చూసినప్పుడు 14 వరకు ఉన్నాయి. ఒక్కొక్కటే చూస్తాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే
సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండెను. అతను ఇంకో సామాన్య వ్యక్తి కాదైనా ఆ సిరియా దేశమునికి ఏమి జయము కలిగించిన గొప్ప సైన్యాధిపతి ఆయన. యెహోవాయే అతనికి జయము కలగచేసి దేవుడు ఆయనకి జయం కలగజేశాడంట. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. చాలా మళ్ళా వాళ్ళు రాజుకి ఎలాంటి వాడైనా చాలా ఘనమైన వ్యక్తి కూడా, దయ పొందిన వ్యక్తి కూడా. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. మంచి ఒక వీరుడైన గాని అతడు కుష్ఠరోగి. అయితే ఆయన ఎంత నామము, పేరు, ప్రఖ్యాతి, బలము కలిగి ఉన్నానో ఆయనకి ఏముంది? కుష్ఠరోగం, జబ్బు ఉంది. జబ్బు అంటేనే మనుషులకి ఎలాంటి వాళ్ళు అసలు ఆ కాలంలో చాలా వాళ్ళు తక్కువ. వాళ్ళు అందరికైనా మామూలుగా వేరే అల్పులకు ఉంటే వాళ్ళు ఎక్కడ పెట్టేవాళ్ళు? ఎత్తుకుపోయే ఈ కుష్ఠరోగం ఊరి బయట ఊరి అవతల పాలేములు కాదు, వెలుపల మనుషులు ఏమి లేని ప్లేస్లో పెట్టేస్తారు. మనుషులు సంచారం లేని ఒక గొగలో మరుగైన ప్లేస్లో పెట్టేస్తారు. వీళ్ళు పట్టణంకి వెలుపల, లోపల పెట్టకూడదు. ఎక్కడ ఉంది? ఇది లా ఉంది, చట్టమే ఉంది. అయితే ఇతను గొప్ప ఎవరైనా గొప్ప పరాక్రమం, మంచి వీరుడైనా, ప్రతి వీరుడు మాత్రం సైన్యాధిపతి వేరే గొప్పవాడు. అందువలన ఈయన చూడండి, అయినా అది ఎంత పెద్ద వేదన. అప్పుడు సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచటి నుండి ఒక చిన్నదాన్ని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇప్పుడు యుద్ధంలోకి పోయినప్పుడు అంతా అందరిని ఏం చేసుకోవచ్చు? వాళ్ళు చెరపడతారు. వాళ్ళు కలిగిన ఆస్తిలో ఆ ఎద్దు, దూడలు, ఆవులు, పశువులు, ఒంటెలు, గాడిదలు, మనుషులు, స్త్రీలు, పురుషులు అందరినీ ఎవరెవరో బాగా పనికి వస్తారు. ముసలి వాళ్ళని పట్టుకోరారు. బాగా యవనంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? తీసుకొని వచ్చి పని చేయించుకుంటారు, వాడుకుంటారు. ఇప్పుడు ఈయన పోయినప్పుడు ఒక చిన్న బిడ్డని, ఒక పని చేసే పాపను తోడుకొని వచ్చుకున్నారు. అది ఎక్కడ పని చేస్తుంది? ఈయన భార్యకి సేవ చేస్తా ఉంటే అప్పుడు చెప్పింది ఆ పాప. ఏం చెప్పింది ఆ బిడ్డ? అది షోమ్రోన్లో నిన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఆమె చెప్పేసింది, అయ్యో ఇది ఒక విషయమే కాదమ్మా, మా షోమ్రోన్ పట్టణంలో ఉన్న ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గర వెళ్తే ఇతని కథకి ఏం చేస్తాడు? బాగా చేసేస్తాడు. కన్ఫర్మ్ చెప్పేసింది ఆ పాప. ఎవరికి? యజమానురాలుకి చెప్పింది. ఇప్పుడు యజమానురాలు ఎవరికి చెప్తుంది? ఇప్పుడు నయమాను రాజు వద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనితో తెలియచేయగా సిరియా రాజు, నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను. గనుక అతడు 20 మణుగుల వెండియు, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఇప్పుడు చూడండి, అయితే ఆ పాప చెప్పింది ఎక్కడ పొమ్మని చెప్పింది? సోమ్రానుల ప్రవక్త దగ్గర పొమ్మనింది. ఇతని అధికారం ఉండేవాడు కదా, ఈయనకి ఎవరు గుర్తొస్తాడు? ఇతని పోయి రాజుకి చెప్తే, మనవాడే రాజు, మా ఫ్రెండ్, నేను పంపుతాను లెటర్ అని ఏం చేశాడు ఆయన? ఒక మంచి లెటర్ రాసి కొన్ని వెండి, బంగారు వస్త్రాలు పంపించి ఎత్తుకొని పోండి, ఈయన అధికారంతో పోతున్నాడు. ఆమె చెప్పింది ఎక్కడ పాప? సోమ్రోను పట్టణంలో ప్రవక్త దగ్గర వెళ్ళండి అని చెప్పింది. కానీ ఇతను సగం విని సగం విన్నాడో విశ్వసించాడో వదిలేసినాడు. ఎత్తుకొని పోయి రాజుకి చెప్తే రాజు పెద్ద ఇచ్చి పంపించినప్పుడు ఈయన పోయి రాజు నిలబడతాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడు? అక్కడ ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇక్కడ ఆర్డర్ వేసి పంపుతున్నాడు. ఆ పాప చెప్పింది, ప్రవక్త దగ్గర పోండి, ఆయన చూడండి. ఇక్కడ ఈయన రాస్తున్నాడు, మీరేం చేయండి, మీరు నా సేవకుడుకున్న కుష్ఠరోగాన్ని మీరు బాగు చేయండి అని ఏం చేస్తున్నాడు? పత్రిక రాసేసి పంపుతున్నాడు. అప్పుడు రాజు చూసి ఏం చేస్తున్నాడు? ఆయన కూడా కొన్ని సడన్ గా విశ్వాసం తక్కువ అనమాట. చూడండి, ఆయన ఏమంటాడు? ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇతనికి చాలా షార్ట్ టెంపర్ అనమాట. ముందు ఆయనకేమో ఆలోచించలే.
అదే ఆ విషయాన్ని ఉండు మా దేశంలో ఉన్న గొప్ప. ఇప్పుడు ఆ చిన్నదానికి ఎంత విశ్వాసం ఉంది, చిన్నదానికి విశ్వాసం ఉంది కదా, అదే విశ్వాసం ఈ రాజుకి లేదు కదా. ఈయనేం చెప్పాలి, అవునప్ప మా దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర పో, ఇదంతా ఎత్తుకోమో ఆయన దగ్గర, ఆయన చూస్తాను చెప్పవచ్చు కదా. సడన్ గా గుర్తు రాలే, ఆయనకి ఏమి రాలేదు. బట్టలు చింపుకొని నా దగ్గర ఏదైనా వీడు యుద్ధం రావడానికి ప్లాన్ చేస్తున్నాడా, కలగ రేపుతున్నాడా అని చింపుకొని బాధపడి, చూడండి ఎట్టండి నేనేమన్నా దేవుడా కుష్ఠరోగాన్ని బాగా చేస్తానా అంటున్నాడు. ఇక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడని సంగతి ఏమైనాడు. అప్పుడు ఏమి ఈ విషయం ఎవరికి తెలుస్తుంది. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి, ఇశ్రాయేలీలో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. తెలిసింది ప్రవక్తకి, ఏమి రాజు ఇలా బాధపడినాడంట, ఏమి సంగతి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు అతను నువ్వేమి ఎందుకు చింపుతావు, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడని సంగతి ఈయన మర్చిపోయినాడు. అసలు యాక్చువల్ అదే, ఏదైనా వచ్చినప్పుడు ఎంత గొప్పగా ఉన్నావు ఏది గుర్తు రావాల. మన దేశంలో దేవుడు ఇప్పుడు దేశానికి ఒక భద్రత అంటే ఎవరు ఇందాక చూసినాం. దేవునికి దేశానికి ప్రవక్తలు ఏం చేశారు, భద్రతగా పెట్టారు. వాళ్ళతో ఒక ఏమి వాళ్ళు దేవదూతల కళ్ళు వాళ్ళకి ఉండేది, వాళ్ళకి ఏది వచ్చినా వాళ్ళకి ఏం చేస్తుంది ఫస్ట్ దేవుడు తెలియపరుస్తాడు. ఇప్పుడు వేరే రాజు దండు తీసుకొని వస్తున్నాడంటే ఎవరికి ఫస్ట్ తెలిసేది అలా, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు తెలిసినప్పుడు వెయిట్ చేస్తారు, ఈతనికి విశ్వాసం మండలి పంపిస్తాడా లేదా చూస్తారు, వెయిట్ చేస్తారు. ఇతనికి సహాయం వేరే వాళ్ళ దగ్గర పొందుకుంటే కోపం వస్తుంది. అప్పుడే అడుగుతారు, మీ సహాయం ఎక్కడ అడగాలప్ప, నువ్వు ఎక్కడ అడిగినావు. అపాయం వచ్చినప్పుడు ఈయనకి దేవుడు తెలియపరుస్తాడు ప్రవక్తలకి, కానీ రాజుకు రాజే పంపిస్తాడు వర్తమానం. వెంటనే దీన్ని ఏం చేయాలా, ప్రవక్తకి వచ్చి దాన్ని సమర్పణ చేయాలా, మరి వచ్చినారు నా ఏలిన వాడు ఏం చేయాలా అని ఆయన అడగాల, సలహా ఎవరు ఈయన అడగాల. అప్పుడు ఈయన సరిగా ఇచ్చేవాడు. అయితే ఇక్కడ ఈయన ఏమీ తెలియకుండా ఆవేశపడి చింపుకొని బాధపడినప్పుడు ఆయనకి తెలిసి ఆయన పంపుతాడు, నువ్వు నా అయితే పంపు, నువ్వెందుకు ఇక్కడ ఇజ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. రాజుకు నీవెందుకు చెప్పుకుంటున్నావు, ఒక ఇజ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడని అతను తెలుసుకొని రమ్మని ఇటు పంపించు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఏం చేయలే, ఈయన పోయినాడు. ఎలిజా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళినాడు. ఎలిజా లోపల ఉన్నాడు, బయట ఎంట్రన్స్ లో ఉన్నాడు, బయట గేట్ కాడ ఉన్నాడు. ఆయన నుంచి మనిషి పంపించాడు, ఎవరు వచ్చినాడు, నయమాన్ వచ్చినాడు, చెప్పు ఆయన చెప్పు. తన శిష్యుని పంపించినాడు, గేజీని పంపించి చెప్పు ఆయనకి వెళ్ళి యోర్దాను నదిలో పోయి ఏం చేయమన్నా 7 మార్లు మునిగి లేయమన్నా, స్నానం చేయమన్నా. అప్పుడు ఏమవుతాడు ఆయన, నీ ఒళ్ళు మరలా బాగా అయిపోతామని ఒక మాట చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఇతను అధికారం పొందుకొని వచ్చినాడు అని ఇతనికేముంది, గర్వం ఉంది. అధికారంలోనే ఈయనేం చేశాడు, నాకు అధికారం ఉంది, నన్ను వచ్చి ఏమన్నా నమస్తే నేను ఆయన దేశంలో ఆయన ఎలాంటి వాడు ఉందాడా, చాలా గొప్ప సైన్యాధిపతి, పరాక్రమశాలి, గనుడైన వ్యక్తి. ఆయన రాజుకి ఎలాంటి వాడంటే ఆయన గనుడుగా ఉన్నాడు. ఇంకా దేశానికి విజయాన్ని ఏం చేసిన వాడంటే ఆయన. ఈయన వల్ల దేవుడు ఆయనకి ఒక విజయాన్ని ఇచ్చాడనేది ఉంది. అయితే అలాంటి గొప్ప వ్యక్తి నేను వస్తే రాజునే నన్ను వాల్యూ ఇచ్చి చింపుకొని భయపడుతున్నాడు ఒక పక్క చూడండి. అయితే ఇతను ఇది బయట కూడా వచ్చి నన్ను చూడడం లేదు, ఏమి లేదు. అతనికి వెళ్ళి ఏడాల మునగమంటే ఈయనకి ఏమి వచ్చింది, చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తిరిగి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అతను ఎంతైనా ఏమంట అలాంటి వాళ్ళు దగ్గర ఎప్పుడు కానీ భక్తిపరుడుగా ఉంటారు చాలా మంది. అప్పుడు అతని పని వాళ్ళు ఒకడు చాలా భక్తిపరుడు. ఆయన ఏమంటాడు, ఆయన అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద పెట్టాడు. ఏమనుకున్నాడు ఆయన, ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని దమస్కు నదులైన నైల్ నది కన్నా దమస్కు నదులైన అబానాయును
పర్పరును ఇజ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అదే కోపం ఈయనేమనుకున్నాడు, అతను అనేక చోట్ల పోయి వైద్యం చేసిన వాడు ఎలా చేస్తారు ఎక్కువ వచ్చి దాని మీద ఏమైనా పోయడము, ఏమైనా రాయడము, ఏమైనా ఇసరడము, ఏదో ఒకటి చేస్తారు కదా. ఇది అలాగే అలవాటు అయిపోయాడు. అలాగే అనుకున్నాడు ఆయన, నా మీద వచ్చి చూసి నన్ను విచారించి ఏమైనా దాని మీద పూస్తాడు అనుకుంటే, అతనేమో నన్ను పోయి ఏదో మునిగి వెళ్ళిపోయాడు సార్ అన్నాడు. ఏమి మా ఊర్లో ఉన్న అబ్బా నది లేదా, ఇంకొక నది లేవా అని ఆయన అది చెప్పినప్పుడు ఎంత గొప్పగా చూడండి. చెప్పినప్పుడు మూర్ఖంగా అప్పుడే ఉగ్రతతో వెళ్ళిపోతారు, కోపంతో వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చెప్తాడు మళ్ళా, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా. చూసారా, ఇప్పుడు ఆయనలో ఉన్న ఒక పనివాడు ఉన్నాడు. అతను ఎంత మంచిగా ఎంత భక్తివాడిగా ఉన్నాడు. నా వెళ్ళినవాడా, అతను ఏమన్నా గొప్ప పని చేయమంటే చేసి ఉంటావు కదా. ఆయన ఏమైనా చేసింది ఎంత పని నీకు? చిన్న పనే కదా చెప్పినాడు. ఎందుకు అది స్నానం చేయమని, అది కాదు తప్పేం చెప్పినాడు. ఒకసారి విను. ఆ కోపాన్ని చల్లారించి ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ఇప్పుడు ఏమైపోయినాడు ఆయన? చాలా కోపంతో వెళ్ళిన వ్యక్తిని ఒక సేవకుడు ఆయన్ని మంచి మాట చెప్పి ఏం చెప్పాడు? ఆయన సేవకుడు ఏం చెప్పలేదు కదా. ఈ 7 టైం 7 మార్లు మునుగు అన్నాడు. ఇదేం గొప్ప పనియా, గొప్ప కార్యమా? లేదు కదా. చెయ్యి అన్నప్పుడు అలాగే ఒబే అన్ని తీసాడు, పెట్టేసినాడు. అధికారము అంతా ఎలా ఉంటుంది ఆ కాలంలో ఉన్న ఒక సైనికుడు అంటే సామాన్యంగా ఉండరు. వాళ్ళ చుట్టూ ఎప్పుడే 10 మంది ఉంటారు. చాలా ఆయన వాళ్ళకి వస్త్రమే వెరైటీ కూడా అన్ని ఇప్పి పెట్టిపోయి ఏం చేయాలి? ఇప్పుడు మునిగినప్పుడు ఏమైపోయినాడా? అబ్బా, చాలా సంతోషపరిచింది. ఇప్పుడు శుద్ధి అయిపోయి తిరిగి ఏమవుతాడు మళ్ళా? పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయిల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఒక మాట ఇప్పుడు వచ్చింది ఆయనకి కొంచెమైనా ఏమే ఇదే వినేత భయభక్తి ముందే వచ్చింది. ఇప్పుడు చూసేసినాడు దేవుడిని, ఒక గొప్ప కార్యాన్ని. ఇంత మాటలో ఉండే శక్తి ఎవరు చూడలేదు కదా. మామూలుగా అన్ని పూసి అన్ని చేయాలి కదా. వాళ్ళంతా సాంప్రదాయం ఎలా చేస్తారో పూసి పడి చేసి అంతా, ఇది అట్లాంటిది కాదు కదా. దేవుని మాట అంటే అదంత పవర్ అని తెలియదు ఆయనకి. ఇప్పుడు చెప్పాడు, ఈ భూలోకంలో ఉన్న అన్ని ఇజ్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎంత గొప్ప ఎరిగాడు చూడు. భూలోకంలో ఉన్న ఏ దేవుడు అయినా సరే ఇజ్రాయేల్ దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. ఎంత గొప్ప విట్నెస్. ఈ విట్నెస్ కి ఈ మాట పలకడానికి మూల కారణం ఎవరు? వాళ్ళ పని చిన్నది. చిన్న ఒక దేవుని బిడ్డ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. ఎక్కడ పోయినా తన దేవునిలో ఉన్న వైరాగ్యత చూడండి. తన దేవుని వల్ల కానిది ఏమీ లేదని ఒక దృఢ నిశ్చయిత విశ్వాసం ఆ బిడ్డకి. ఆ బిడ్డ వల్ల ఎంత గొప్ప కార్యం జరిగి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు చూడు. ఈ ఎలా ఏం చెప్తున్నాడు? దేవుడు లేడని నేను ఎరుగుదును. అయితే ఇప్పుడు నీవు నీ దాసుడినైనా నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. ఆయన ఒకే మాట. ఎందుకంటే అన్ని జాతి వాళ్ళ దగ్గర ఏం చేయడం, వాళ్ళంతా ఏం చేయకూడదు, పుచ్చుకోకూడదు. అది దేవుడికి తెలుసు. ఆయన దేవుడి సేవకుడైనా, గొప్ప సేవకుడైనా ఖచ్చితంగా చెప్పేసినాడు, నేను ఎవరి సన్ని నిలబడినాను, ఆయన తోడు నేనే ఒకటి కూడా ఏం చేయను, తీసుకోను అని చెప్పేశాడు. ఇది ఇంటనే ఉన్నాడు తన పనివాడు కూడా. అయితే మనము చూసినప్పుడు ఈరోజు కూడా దాదాపు 9 దాకా చూస్తాం.
ఆయన చేసిన కార్యం అంతా అక్కడ చూసినప్పుడు ఎంత 9 విషయాలు చూసాం. ఫస్ట్ నుండి చూసినప్పుడు యోర్దాను ఒక 2 గచ్చేది, ఎరికో ఒక నీరు శుద్ధి అయ్యేది. తర్వాత చూసినప్పుడు ఆ పిల్లలు 42 మంది, తర్వాత మోయాబులకు విజయము, తర్వాత విధవని ఏం చేసేది, ఆ నూనెతో ఆమెకి తిరిగి సహాయం చేసేది. సునేమరాలు ఆ బిడ్డ మరణం నుండి తిరిగి లేపేది. తర్వాత ఆ విషయం ఉన్న కుండని ఏం చేసేది, బాగు చేసింది. తర్వాత 100 మందికి ఏం చేసేది, 20 రొట్టెలనే ఆహారంగా పంచి. తర్వాత 9 నయమానికి ఉన్న కుష్ఠరోగాన్ని శుద్ధి చేశాడు. దాదాపు 9 విషయాల దాకా చూసాం. దేవుని చిత్తమైతే మరొక వారంలో కూడా ఈయన ఇంకా కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు ఓపిక విన్న అందరికీ వందనములు. ఇంకా మనం దేవుని చిత్తం ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.